2026 దాకా వాయిదా ఇస్తుంది మేము వేసినామా? మేము ఎట్లా ఇస్తాం మేడం? వారు మరి అంటే ఇంతకుముందు వారు చెప్పిన విషయాలపైన బీజేపీ చేసే ప్రక్రియని మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పైన చక్కగా నెపం మోపేలాగా మంచిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చాలా చక్కగా చేసినట్టుగా అనిపించింది. ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు ఒక నిజాన్ని అనేది ఒకటి ఉంటుంది, దాన్ని గమనిస్తుంటారు. అసలు ముందు మహిళా బిల్లు కావాలని మాట్లాడిన వాళ్ళు ఎవరు? బీజేపీ పార్టీయా? ముందు మహిళా బిల్లు రావాలి కావాలని దీన్ని మొదలుపెట్టింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు కాదా? రాజీవ్ గాంధీ గారు ఈ బిల్లు కావాలని, మహిళా సాధికారిత జరగాలి, దీనివల్ల ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనేక వర్గాలైనటువంటి మహిళలు పార్లమెంట్లో ఈ దేశ అభివృద్ధి సమాభివృద్ధిలో మహిళలు ప్రాతినిధ్యం ఉండాలని ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు కాదా? రాజీవ్ గాంధీ గారు మొదలుపెట్టిన దాన్ని ఆ రోజు అడ్డుపడింది బీజేపీ పార్టీ కదా. ఈ రోజు ఏందో ఎంఐఎం పార్టీ, సమాజ్వాదీ పార్టీ అని మాట్లాడుతున్నారు. అసలు ఆ రోజు ఎంఐఎం పార్టీ ఎక్కడుందండి? అసలు ఎంఐఎం పార్టీ దీనిపైన వాళ్ళు మాట్లాడిన స్పష్టత ఏముంది అసలు నాకు తెలియక అడుగుతా. పూర్తిగా ఇది బీజేపీ పార్టీ తమ రాజకీయ కోణంలో చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. దయచేసి వీళ్ళు ఏం చేయాలంటే, ఈరోజు మేము చేసేటువంటి ప్రక్రియలో నిజాయితీ లేదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విపక్షాలు చెప్తున్న మాటల్ని వారు చేస్తున్నట్టు వారి అభిప్రాయాలు ఏంటో ఒక్కసారి పరిగణలోనికి తీసుకోవాలన్న మినిమం ఆలోచన కూడా లేకుండా ఈ ఒంటెత్తు పోకడలో పోవడం వల్ల ఈ దేశానికి భవిష్యత్తులో చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఒక మాట చెప్తే, ఈరోజు భవిష్యత్ రాజకీయాల్లో నేను ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఈ మాటల్ని ఈ వేదిక ఒకసారి రికార్డ్ చేసి పెట్టుకోవాలి. ఒక 20 ఏళ్ళ తర్వాతనో 25 సంవత్సరాల తర్వాతనో ఎవరో ఒకరు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని ఒక దేశంగా మార్చండి అనే ఒక ఉద్యమాన్ని లేపినా లేపొచ్చు. దానికి కారణమయ్యేది ఈరోజు కేవలం 2029లో అధికారంలోకి రావాలన్న ఒక్క మీ యొక్క కుసంస్కారం యొక్క ఆలోచన వల్ల